హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి, ఈ గురువారంలోగా ఒక వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అశ్రద్ధ చేయకు, వెంటనే అదెవరో తెలుసుకో అమ్మా. నీ కోసమే ఒక శుభవార్తను తీసుకొస్తారు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు బాబా గారు మనకి అందించాలనుకుంటున్నారండి. మరి సందేశం ఏంటో తెలుసుకునే ముందు మొదటిగా ఎవరికైతే బాబా గారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తల్లి, గురువారంలోగా ఒక వ్యక్తి నిన్ను కలుస్తారు. అశ్రద్ధ చెయ్యకు అని చెప్పి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో మనకి తెలియాల్సిందే. అదే విధానంగా అది తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్న కథ వినాల్సిందే. బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వారి యొక్క సంతోషానికి, ఆనందానికి ఎవరో ఒకరు లేదా ఏదో ఒక కర్మ అనేది అడ్డం వచ్చి ఆ సంతోషాన్ని దూరం చేసి వారి యొక్క జీవితాల్లో బాధల్ని మాత్రమే మిగులుస్తుంది. మరి అటువంటి బాధని దూరం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మనిషి కూడా అనుకుంటూ ఉంటారు. అసలు జీవితం అంటే ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది కదమ్మా. మరి ఈ యొక్క చిన్న చిన్న కష్టాలను ఎన్నో సంతోషాలని, ఆనందాలకి ఒక దారిని చూపిస్తాయి అని చెప్పి ఏ మానవుడు కూడా తెలుసుకోలేడు. చేసే పాపపుణ్యాలు, కర్మ ఫలాలను ఇవన్నిటిని కూడా మన యొక్క దుఃఖం, ఆనందం మీద ఆధారపడి ఉంటాయి. అయితే నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి మాట నీకు అర్థం కావాలి అంటే, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు పూర్తిగా తెలియాలంటే ఇది జాగ్రత్తగా తెలుసుకో. ఒక అబ్బాయి చక్కగా కూర్చొని అన్నం తింటూ ఉన్నాడు. అన్నం తినే టైంలో ఆ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అది కూడా రాత్రి సమయంలో 10:45 ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అర్జెంటుగా ఎక్కడున్నా నువ్వున్న ప్లేస్కు రా అని చెప్పేసి లొకేషన్ కూడా పంపిస్తుంది. అప్పుడు అబ్బాయి తింటున్న పళ్ళెంలో చేయి కడిగేసుకొని వెంటనే ఆ అమ్మాయి కోసం పరుగున బండిని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఆ అబ్బాయి వెళ్ళిన మరుక్షణం నుంచి ఇంట్లో అమ్మ, నాన్న, అక్క అందరూ కూడా ఏమనుకుంటారు, వీడికేంటో పిచ్చి పట్టింది, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే వెంటనే టైం ఎంత అయిందా అని కూడా చూసుకోకుండా తినే పళ్ళెం నుండి చేయి కడుక్కొని వెళ్ళిపోతున్నాడు. సంవత్సరం నుంచి వీడిలో తేడాను చూస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి మా వాడికి దరిద్రం పట్టినట్టుగా పట్టింది. ఆ అమ్మాయి పరిచయమైన తర్వాత వీడు అసలు పూర్తిగా ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా చేసేస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో సభ్యులు అనుకుని ఆ అమ్మాయిని రామ్ చేసి మాట్లాడతారు. అవును కదా తల్లి, బిడ్డ, ఇదెందుకు చెప్తున్నారు బాబా అని చెప్పి నీకు తెలియాలి అంటే నువ్వు పూర్తిగా వింటేనే తెలుస్తుంది. తర్వాత ఒక స్నేహితుడు ఒక అబ్బాయికి, అంటే చిన్ననాటి నుండి ఇద్దరు కూడా స్నేహితులే అన్నమాట. చిన్ననాటి నుంచి ఇద్దరు కలిసే తిరిగారు, ఒకే స్కూల్కి వెళ్ళారు, చక్కగా కలిసి ఆడుకున్నారు. ఇద్దరు కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అయితే ఒకరోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ, అంటే ఇద్దరిలో ఒక అబ్బాయి వాళ్ళ ఆవిడ వచ్చి ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఆయన యొక్క భార్యే అతన్ని తిట్టేసి వెళ్ళిపోతుంది. పక్కనున్న స్నేహితుడు, ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకుంటావురా నువ్వు, అమ్మాయి ఏంటి అసలు ఎవరున్నారు ఏంటి అని చూసుకోకుండా నిన్ను ఆ రకాన నోరు పారేసుకొని వెళ్ళిపోతుంది, ఏం పిల్లరా అసలు నీ కర్మ ఏంటిరా ఇలా కాలిపోయింది, ఇలాంటి అమ్మాయినా పెళ్లి చేసుకుంది, మేము ఇంకా ఏదో అనుకున్నాము, నువ్వు మాత్రం నీ భార్య విషయంలో ఖచ్చితంగా దురదృష్టవంతుడివేరా, సాయంత్రం మందు తాగుదాంరా,
నీ యొక్క భార్య బాధ కొంచెమన్నా తీరిపోతుందని చెప్పే అబ్బాయితో తన యొక్క స్నేహితుడితో చెప్తాడనమాట. అప్పుడు ఆ స్నేహితుడు ఏమని ఆలోచిస్తాడు, అవును నిజంగానే నా కర్మ ఇలా తగలబడబట్టే నాకు ఇటువంటి భార్య దొరికింది. నన్ను ఎప్పుడు కూడా ఏదో రకంగా అరుస్తూనే ఉంటుంది, పదే పదే ఫోన్లు చేసి టార్చర్ చేస్తూ ఉంటుంది. నన్ను ప్రశాంతంగా బయటకి వెళ్ళి కాసేపు కూడా గడపనివ్వదు. తను ఎప్పుడు కూడా నాతోనే ఉండు అని చెప్పి ఇక టార్చర్ అనేది ఒక సైకోలాగా చేస్తుంది అని చెప్పి ఇంకాస్త 4 మాటలు భార్య గురించి తన చిన్ననాటి స్నేహితుడితో చెప్పడం మొదలు పెడతాడు. ఇక మొదట చెప్పుకున్నాం చూసావా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయంగానే బండిని స్టార్ట్ చేసుకొని తిని అన్నంలో చేయి కడుక్కొని వెళ్ళిపోయాడని. ఆ అబ్బాయికేమో అంటే తను ఆ అమ్మాయికి చెప్పిన పని చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ఆ అబ్బాయి వచ్చేసరికి అందరు కూడా కూర్చుంటారు. టైం 12:30 అవుతుంది అప్పుడు. అయితే ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, బాబాయ్ అందరూ కూడా ఏం చెప్తారంటే, అరే ఒకవేళ అసలు ఏంటి ఆ అమ్మాయి ఫోన్ చేయంగానే పరుగు పరుగున వెళ్ళిపోయావు, ముందు వెనక ఆలోచించుకోవా, తింటున్నావా తినడం లేదా అనే ధ్యాస కూడా లేదా, అయినా 1 సంవత్సరం నుంచి నీ యొక్క పద్ధతిని చూస్తూనే ఉన్నాము, ఆ అమ్మాయితోనే ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎవర్రా అసలు ఆ అమ్మాయి, మన కులమేనా మన మతమేనా, అయితే ఆ అమ్మాయి ఫోన్లో ప్రొఫైల్ అనేది మేము చూసాము, ఆ డ్రెస్సులు ఏంటి, ఆ బాధలేంటి, ఆ అమ్మాయి ఏంటి అసలు అలా నడుచుకుంటుంది, ఆ అమ్మాయి పద్ధతే మాకు నచ్చలేదు, అయినా 11 అప్పుడు నీకు ఫోన్ చేసిందంటే ఆ టైంలో బయట ఎందుకుంది అంటే వేరే వాడితో అప్పటి వరకు తిరిగి నీతో అవసరం కోసం ఫోన్ చేసిందా అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు అబ్బాయి ఆలోచనలో పడతాడనమాట. అవునా నిజంగానే ఆ అమ్మాయి మంచిది కాదా, ఆ అమ్మాయి డ్రెస్ సెన్స్ నిజంగానే బాగాలేదా అంటే తన యొక్క మెంటాలిటీ సరిగ్గా లేదు కాబట్టి, అంటే తన యొక్క బిహేవియర్ చెడ్డది కాబట్టి ఆ అమ్మాయి ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటుందా అని చెప్పి ఈ అబ్బాయి ఆలోచనలో పడతాడనమాట. ఇక ఇంకొక కుటుంబం విషయానికి వద్దాం. ఒక స్నేహితుడు ఇద్దరు ఉంటారనమాట. అమ్మాయి ఇద్దరు కూడా స్నేహితులు, వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తుంది. అప్పుడు పక్కన అమ్మాయి అంటుంది, నువ్వేమన్నా సైకో దానివా, నువ్వేమన్నా పిచ్చి దానివా, నీకు అసలు వాడు ఎలా నచ్చాడే, అసలు వాడి ముఖం చూసావా ఎలా ఉందో, వాడు ఒక దొంగోడిలాగా ఉన్నాడు, నీలాంటి పిల్లల్ని ఎంతమందిని ట్రాప్ చేశాడు, ఎంతమందిని వాడుకొని వదిలేశాడు, ఇటువంటి అబ్బాయిని కెలడచ్చాడే అని చెప్పి క్లాస్ పీకడం అయితే మొదలు పెడుతుందనమాట. అప్పుడు ఆ పక్కన అమ్మాయి ఏమని ఆలోచిస్తుందంటే, నిజమే కదా, ఎందుకు నేను ఇలాంటి అబ్బాయితో మాట్లాడుతున్నాను, నిజమే ఈ అబ్బాయి నాకు కరెక్ట్ కాదు, ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి ఆ అమ్మాయి ఆలోచన అనేది తనకి నెగిటివ్గా మారిపోతుంది. తల్లి, ఇప్పుడు నేను నీకు 3 విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు ఎందుకు చెప్పానా అని చెప్పి జాగ్రత్తగా చెప్తాను విను. నీ యొక్క ఫ్యామిలీలో ఉన్న సమస్యలు ఏవైనా కానీ నీ యొక్క బాధని తీర్చుకోవడం కోసం నువ్వు 3వ వ్యక్తికి ఖచ్చితంగా చెప్తావు. అంటే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నీతో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కలిసి ఉన్నప్పుడు అసలు ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, అందరినీ వదిలేసుకొని నీ దగ్గరికి వచ్చింది, ఆ అమ్మాయి బిహేవియర్ ఏంటి, ఆ అమ్మాయి యొక్క మంచి చెడులు ఏంటి, అప్పటి కోసం అంటే అప్పటి వరకు ఈ 5 ఏళ్ళ సమయం వరకు నీ కోసం ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్ని నిద్రలేని రాత్రులు నీ కోసం ఎదురు చూసింది, నీకు నచ్చిన వంటలు ఎన్నిసార్లు ప్రిపేర్ చేసింది, నీ కోసం అందంగా రెడీ అయ్యి ఒక్కసారైనా నువ్వు ఈ చీరలో చాలా చక్కగా ఉన్నావు అని చెప్పి అనడం కోసం ఎన్నిసార్లు ఎదురు చూసి ఉంటుందో. కానీ ఈ 5 సంవత్సరాల ప్రేమను పక్కన పెట్టేసి ఎవరో నీ చిన్ననాటి స్నేహితుడు అలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావురా అని చెప్పి అన్నాడు అని చెప్పి ఈ 5 సంవత్సరాలు తనతో ఉన్న నీ యొక్క అనుభవంతో కూడిన పరిచయాన్ని, పెళ్ళి అనే బంధాన్ని పక్కన పెట్టి
ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా తక్కువగా చేసి, చాలా చులకనగా చేసి, ఒక మూడవ వ్యక్తి ముందు అతని ఎవరైనా కానీ, నీ ప్రాణ స్నేహితుడైనా కానీ, ఒక మూడవ వ్యక్తి ముందు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అలా చెప్పి నీవు కట్టుకున్న భార్యను ఎలా మోసం చేయగలుగుతావు చెప్పు? ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించు. తను నీకు పదే పదే ఫోన్ చేస్తుంది అంటే దాని అర్థం నీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడం కోసం. ఎంతో నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే నీ భార్య నీకు పదే పదే ఫోన్ చేస్తుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. తన పద్ధతి, తన నడవడిక అనేది ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవంలో నీకు తెలియంది కాదు. అది నీవు అర్థం చేసుకోవాలి తప్పితే ఎవరో మూడో వ్యక్తి ఏదో అన్నాడు అని చెప్పి అప్పటి వరకు నీకు ఉన్న మంచి అనుభవాన్ని, మంచి పరిచయాన్ని, మంచి స్నేహాన్ని, మంచి ప్రేమను ఒక్క మాటతో నువ్వు తీసివేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి నీతో ఇలా అని ఉంటే నువ్వు ఎలా ఆలోచించేదానివి? ఒక్కసారి చెప్పు. అదే నీ చిన్ననాటి స్నేహితుడు, అరే ఆ అమ్మాయి తెలిసి తెలియని అమ్మాయి, ఆ అమ్మాయిది చిన్న వయసు, ఏదో ఒక మాట అంది అంటే నిన్ను పొరపాటున ఆవేశంలో అని ఉండుద్ది. నీ మీద ఎంత ప్రేమ ఉండబట్టి నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి తట్టుకోలేక నీతో ఈ మాట మాట్లాడి ఉండవచ్చు. అదేమి నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఆ అమ్మాయి చూసావు కదా ఎంత కోపపడుతుందో, ఎంత ఆవేశంగా ఉందో. నువ్వు తన దగ్గరికి వెళ్ళి ప్రేమగా కూర్చొని మాట్లాడు. తన కోపాన్ని ఎలాగైనా కానీ పొడగొట్టు. అందరినీ వదిలేసుకొని నిన్ను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లరా, తన కంటి వెనక నువ్వు కన్నీరు రానివ్వకూడదు. అది నీ కుటుంబానికి మంచిది కాదు. నీ భార్య నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకంటే వయసులో చిన్నది, తెలిసి తెలియని అమ్మాయి, గారాబంగా పుట్టి పెరిగి ఉండొచ్చు. అమ్మాయి కదా, అర్థం చేసుకో అని చెప్పి అదే స్నేహితుడు నీతో చెప్తే గనక నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద ఒక మంచి ఆలోచన అనేది కలిగి తప్పకుండా ఆ అమ్మాయి మీద కోపాన్ని పొడగొట్టుకొని ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడి తనని ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి అనుకుంటావు. ఇక అదే మొదటి కుటుంబ విషయానికి వస్తే, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి తినే అన్నంలో చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం జరుగుంటుంది? 11 కూడా ఆ అబ్బాయిని నమ్ముకోబట్టే కదా, తన మీద నమ్మకం ఉండబట్టే కదా ఫోన్ చేసింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు అరే ఆ టైంలో కూడా నీ గురించి ఆలోచించి నీ మీద ఎటువంటి భయాలు, అపోహలు పెట్టుకోకుండా నువ్వంటే ఎంతో నమ్మకం ఉండబట్టే కదా నీకు ఫోన్ చేసింది. అటువంటి అమ్మాయిని నువ్వు మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఆ కుటుంబంలో అందరూ కనుక చెప్తే, అవును మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి అబ్బాయి కూడా ఒక మంచి ఫీలింగ్లో ఉంటాడనమాట. అంటే ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్పాను అంటే, బిడ్డ ప్రతి ఒక్కరి కథలో అంటే ఎవరి జీవితాల్లో వారు ఒక హీరో అవుతారు, ఒక హీరోయిన్ అవుతారు. కానీ పక్కవాడి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మూడవ వ్యక్తిగానే ఉంటాడు. ఆ మూడవ వ్యక్తిని చూడగానే వీరు ఎప్పుడు కూడా ఎవరైనా కానీ భయపడకూడదు. ఒకరిని సినిమా హాల్లో చూసినప్పుడు అమ్మో వీడు చూశాడు, 1కి 4 సార్లు తాటాకులు కల్పించి ఊరంతా కూడా చెప్పుకొని నన్ను బజార్న పెడతారు అని చెప్పి ఆలోచనతో వాటికి నువ్వు కనిపించకుండా చాటున అంటే ముఖం చాటేసుకొని పక్కకు వెళ్ళిపోతావు. అలా ఎప్పుడు కూడా మూడో వ్యక్తిని ఉండకూడదు తల్లి. మరొక జీవితాలలో నువ్వు కూడా ఒక మూడవ వ్యక్తివే కదా. ఆ మూడవ వ్యక్తి ఎలా ఉండాలి అంటే ఎదుటి వారి యొక్క జీవితాలను నిలబెట్టేలా ఉండాలి. ఎదుటి వారి యొక్క ఆలోచనను సక్రమంగమైన మార్గంలో పెట్టే రకంగా ఉండాలి. ఎదుటి వారికి ఒక పాజిటివ్ వైబ్ని కలిగించేలాగా ఉండాలి. ఎదుటి వారికి ఏదైనా పని చేయాలి అని చెప్పి అనిపించినప్పుడు ఆ పనిలో ఆసక్తిని కలిగించి అది 100% సక్సెస్ అయ్యేలా చూస్తున్నట్లుగా తన యొక్క మాట తీరుండాలి. బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక మనిషిని ప్రభావితం చేయాలి అంటే వారి యొక్క మాటలు, ఎదుటి వారి యొక్క మాటలు అనేటివి ఆ మనిషి మీద చాలా క్షుణ్ణంగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకో.
మరొక జీవితాన్ని మూడో వ్యక్తి అయ్యే ఉంటావు. ఆ మూడో వ్యక్తి దగ్గరికి వస్తుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. మనసులో ఏది ఉన్నా కానీ ఆ మూడో వ్యక్తికి చెప్పుకునేలాగా ఉండాలి. ఏదైనా కానీ అతనికి చెబితే నేను చాలా సేఫ్, అతడు నాకు ఖచ్చితంగా ఒక మంచి సలహాను ఇస్తాడు, అతని మనసులో ఎటువంటి కుట్ర కోపాలు ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉండవు అని చెప్పి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది అతడి మీద ఖచ్చితంగా ఉండాలి. అటువంటి మూడో వ్యక్తి నీ జీవితంలో ఉండాలి అంటే గనక నీ నీ జీవితంలో వేరొక జీవితంలో మూడో వ్యక్తికి ఉండాలి అంటే ఇలాంటి బుద్ధులతోనే గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే అసలు వేరే వ్యక్తి నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, వేరే వ్యక్తి మాటలు నీ పట్ల ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి అని చెప్పి నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉండాలి. అంటే నీ యొక్క స్నేహితుడు నీ కుటుంబం విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో మంచిగా చెప్తుందా, లేదా నీ భార్య ఎప్పుడైనా గొడవ పడుతుందా అంటే నీ భార్య గురించి ఎలా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడా, తెలిసి తెలియక అమ్మాయిలు అని చెప్పి వెనకేసుకొని వస్తే అన్నాడా, అలాంటి దానివి ఎలా చేసుకున్నావురా అని చెప్పి అంటున్నాడా. ఇలా మీ మాటలను బట్టి అతనితో నీ స్నేహం అనేది ఎంతవరకు లేటెస్ట్ ఎంతవరకు నువ్వు మంచి స్నేహితుడిని ఎంచుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితంలో మూడో వ్యక్తి అనేది ఖచ్చితంగా నీకు పాజిటివ్గా ఉన్న వ్యక్తిని ఎంచుకోవాలి. అదే విధంగా వేరొక జీవితంలో మీరు మూడో వ్యక్తిగా ఒక పాజిటివ్గా ఉన్న వ్యక్తిగానే వెళ్ళాలి. ఇదంతా కూడా తెలుసుకున్నావు అంటే అక్కడ నీ జీవితంలో వేరొకరి జీవితంలో నువ్వు మంచి చెడులు ఉన్నారు. నీ జీవితంలో ఒక మూడో వ్యక్తి అంత ద్వారా మంచి చేస్తాడు అని చెప్పి గుర్తుంచుకో. నీకోసం ఎప్పుడు కూడా ఏదో ఒక శుభవార్త అనేది ఎదురు చూస్తూ ఉంటూనే ఉంటుందమ్మా. ఎందుకో తెలిసి అన్నిటికీ కూడా కర్మఫలాలే కారణమవుతాయి. ఎదుటివారి జీవితం ఆనందంగా ఉండాలి అని చెప్పి నువ్వు చెప్పే ప్రతి మాట నీ జీవితాన్ని 100 రెట్లు ఆనందంగా మారుస్తుంది అని చెప్పి గుర్తుంచుకో. ఇదంతా కూడా చెప్పు, నేను ఎవరికి పాపం ఎవరికి చెప్పాను అని చెప్పి పూర్తి అవగాహన వచ్చి ఉంటుంది. నా మాటను వేటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితంలో ఆ అద్భుతమైన మూడో వ్యక్తిని ఎలా ఆహ్వానించేది చూడండి. నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నువ్వు వేరొకరి జీవితంలో మూడో వ్యక్తిగా ఎలా అయితే నీ జీవితం కూడా మరొక వ్యక్తి అలాగే అడుగు పెడతాడని గుర్తుంచుకో. కనుక నేను చెప్పే ఈ యొక్క ప్రతి మాట నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది. కనుక దేని గురించి కూడా ఆలోచన చేయకు. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలో నీ చెవిన పడుతుంది. అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది తల్లి అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే అట్లా ఉండే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద రాసుకొని ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అదేవిధంగా మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోతాయి. మరి రేపటి బాబా గారు అందించే సమక్షం అంతవరకు కూడా బాబా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబ్బురితో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది. ఓం సాయిరామ్. కాబట్టి నేను చెప్పే ఈ చిన్న చిన్న ప్రక్రియ మాట కూడా నీ జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుంది. కనుక ఈరోజు దేని గురించి కూడా ఆందోళన చెందకు. నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నీకు చెవిన పడుతుంది. అంతా కూడా నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు జరుగుతుంది తల్లి అని చెప్పి నీ గుమ్మానికి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి కాదు.
ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.